హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. మైదా అండ్ కార్న్‌ఫ్లోర్ వాడకుండా క్రిస్పీగా ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పప్పు, అన్నం వండుకున్నప్పుడు సైడ్‌గా కాంబినేషన్ చాలా బావుంటుంది. సో, ప్రాసెస్ ఎలాగో చూసేయండి. 200 గ్రాముల దొండకాయలను తీసుకున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇలా స్లైసెస్‌గా పొడుగ్గా కట్ చేసుకోవాలి సన్నగా. ఇందులోకి 2 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ధనియా పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్ల బియ్యం పిండి, అరకప్పు శనగపిండి అన్నీ కూడా కలుపుకోవాలి బాగా. రైస్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. సో, తప్పకుండా ఒక 2, 3 స్పూన్ల రైస్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి. అంతా కూడా వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి పకోడీ టైప్. సో, వాటర్ ఎందుకు వేయొద్దంటే కట్ చేసుకున్న దొండకాయలలో వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈజీగా ఇలా కలిపేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా పకోడీలాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ మనకి. అప్పుడే ఇది క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే పల్లీలు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత సైడ్లోకి తీసేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయో, క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. తప్పక మీరు కూడా ట్రై చేయండి. సో, ఇలా అన్ని దొండకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సర్వ్ చేస్తాను చూడండి. చూడండి టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ క్లిక్ చేయండి. సో దట్ మీకు వీడియోస్ అన్నీ కూడా